మన మేడ్చల్ నియోజకవర్గంలో 35,000 మెజారిటీతోని గెలిచిన మన మల్లారెడ్డి సార్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి దీనికంత కారణమైన కార్యకర్తలే సార్. దీనికంత కారణమైంది, ఈ గెలుపుకి కారణమైంది అంటే కార్యకర్తలే. మరి మేము గెలిచిన వెంటనే చాలా ఇబ్బందులు వచ్చినాయి. అవన్నిటిని తట్టుకొని మరి మల్లారెడ్డి గారి సారి ప్రోత్సాహంతో డెవలప్మెంట్ అనేది చేసుకున్నాం. దమాయిగూడ అని ముఖ్యంగా చెప్పాలంటే దమాయిగూడ గురించి ఏమీ లేని అప్పుడు చాలా చూసినాం మనం సోషల్ మీడియాలో ఎలక్షన్స్కి ముందు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అని. కానీ దానికి దమాయిగూడ పెద్ద నిదర్శనం. మాకు కనీసం డంపింగ్ యార్డ్ కిందనే ఉండి మరి దాని బాధితులమై ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కనీస మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా లేకుండా ఉండే దమాయిగూడకి. అట్లాంటి దమాయిగూడకి మరి 2 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చిన ఘనత అంటే మల్లారెడ్డి సార్ది. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అని దాని నుంచి వచ్చే మురికి వ్యర్థం ఏదైతే ఉందో అదన్నీ కాలనీల నుంచి ప్రవహిస్తుంటే మరి దానికి కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కింద 7,15,00,000 శాంక్షన్ అయ్యి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మళ్ళీ 7 కోట్లతో మళ్ళీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కూడా చేసుకున్న డెవలప్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా మరి ఎలక్షన్స్ ముందే మాకు కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కే కానివ్వండి, లేకపోతే మెయిన్ రోడ్ జవహర్ నగర్ టు నాగారం మెయిన్ రోడ్ శాంక్షన్ అయింది. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆగిపోయింది. మరి దురదృష్టశాతం ప్రభుత్వం కూడా మారింది. మరి ఇప్పుడు మన ముందు తెలుస్తూనే ఉంది. అప్పుడు ఉన్నప్పుడు అంతా మన చేతిలోనే ఉండే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తుందా చెయ్యదా అన్న సందేహాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ చేసుకోవాలంటే రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మనం భారీ మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి ఈ పనులన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దమాయిగూడ విషయానికి వస్తే మరి 3,000 మెజారిటీ ఇచ్చి మల్లారెడ్డి సార్ని గెలిపించుకున్న ఘనత దమాయిగూడది. దానికి కారణమైన కౌన్సిలర్స్కి, పార్టీ లీడర్లకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేకపోతే పార్టీ లేదు, లీడర్లే లేరు. అట్లాంటిది చిన్న స్థాయి లీడరే ఈరోజు ఇంటింటికి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే వాళ్ళు ఏదో పనులు చేసేసినారు, మనమేమో చేయలేదని కాదు. మన కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ కానీ మనకు ఒకటే చెప్తుండే, తెలంగాణ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే వాళ్ళంతా జూటా మాటలతోనే, పని ఏం లేకున్నా కానీ ఉట్టి మాటలతోనే వచ్చిర్రు. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన, మన ఇంట్లో పిల్లలందరూ ఫోన్ తీయంగానే యూట్యూబ్ ఒకటి ఆన్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే మార్పు కావాలి. ఆ మార్పు కావాలన్న 2 వర్డ్స్తోని ఆ పిల్లలు ఎక్కడ పోయి ఆడుకున్నా కానీ అదే పాట, మార్పు కావాలి మార్పు కావాలి. మాటలతోనే, మౌత్ టాక్ అంటారు కదా, మౌత్ టాక్తోనే కాంగ్రెస్ వచ్చింది ఈరోజు. మరి అంత మౌత్ టాక్లో కూడా మళ్ళా హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అంటే దానికి మన తెలంగాణ ప్రజలు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత లబ్ధి పొంది ఎంత డెవలప్మెంట్ పొందినారో దాని విషయం తెలుసుకొని వచ్చింది. కొన్ని విషయాలలో ఏదైతే కొన్ని ఉన్నాయో అవి కూడా మొన్ననే మన కేటీఆర్ గారు చెప్పినారు. ఏదున్నా కార్యకర్తలకి మేమున్నామన్న మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఇట్లాంటి మీటింగ్స్ కూడా సార్ దమాయిగూడలో పార్టీ మీటింగ్ మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే కూడా కొత్త కమిటీలు వేసి మళ్ళీ కంటిన్యూగా నెలకొకసారన్నా మీటింగ్ పెట్టి మరి కార్యకర్తలని ఉత్తేజపరిచేది మనలో ఉంది. ఇంతవరకు కూడా మేము మున్సిపల్ ఏర్పడినాక సరిగ్గా మీటింగ్స్ పెట్టుకోలేదు. మరి ఇంత డెవలప్మెంట్ చేసుకున్నాక కూడా మనకు అంత వచ్చిందంటే ఇంకా ఎంత సాధిస్తాం అన్నది మనం ముందే ఏమనుకున్నామంటే మేము 1,00,000 మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా అనుకున్నాం. కాకపోతే ఉట్టి మాటల ప్రచారంతో ఈరోజు ఆ వేవ్ని తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పాలనలకు వచ్చింది. దాని నుంచి ఫస్ట్ రాగానే పవర్ కట్ స్టార్ట్ అయింది.
పవర్ మీ అందరికీ తెలుస్తూనే ఉంది. ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే రోజు కరెంటు 2 గంటలు 3 గంటలు పోతుంది, పొద్దున సాయంత్రం. మళ్ళీ మా దమాయిగూడకి డంపింగ్ యార్డ్ నుంచి ఏదైతే కలుషిత నీళ్ళు వచ్చి గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయితే ఉట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ మీద బతుకుతున్న ప్రజలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ నిరుపేదలు, ఆర్జీకేలో నిరుపేదలు, వాళ్ళు ఏదన్నా ఈరోజు కష్టం చేసుకుంటేనే ఈరోజు రాత్రికి వాళ్ళు భోజనం చేస్తారు. అట్లాంటి వాళ్ళు నివసిస్తున్న దగ్గర ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి మా సార్ ఎవరన్నా బిల్స్ అడిగితే నా పేరు చెప్పండి మాఫీ చేస్తాం, మినిమం ఎంత వస్తుందో 250 అంతే కట్టండి, ఏరియాస్ ఎంత 13,000 9,000 అట్లా చూపిస్తున్నారు. అట్లా వాటికి కట్టద్దు అని మాఫీ చేసి ఇచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంటింటికి బిల్లు వసూళ్లకు పోతున్నారు, వాటర్ బిల్ కట్టాలా అని. మరి మార్పు ఇదేనా? నేను మన మేడ్చల్ నియోజక ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఏదైతే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 10 రోజుల్లోనే అన్న హామీలు నెరవేర్చిర్రు. మరి కాంగ్రెస్ ఏర్పడి ఎన్ని రోజులు అవుతుందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారంటీలు 420 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే 420. మరి మనమందరము లాస్ట్ టైం కూడా ఎంపీ ఎలక్షన్స్కి మన ముఖ్యమంత్రి గారిని మేడ్చల్ నుంచి ఎంపీగా గెలిపించినారు. మనం ఎంత కష్టపడ్డామో తెలుసు రాజన్నకి. మరి ఒక్కరోజు కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయి చైర్లో కూర్చున్నారు, కానీ ఇంతకు ముందు ఎంపీ అయ్యుండి మన నియోజకవర్గానికి ఒక్కరోజు కూడా వచ్చి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకున్న దాఖలు లేవు. మీరే మీ గుండె మీద చేసి చెప్పాలి, ఎన్నడని వచ్చిందా రేవంత్ రెడ్డి? ఒక ఎంపీగా గెలిచి మనందరితో గెలిచితే ఎంపీ సీట్లో కూర్చున్నాడు, ఒక్కరోజు కూడా మరి వీడికి వచ్చే ప్రశ్న ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది లేదు. మరి అదే వ్యక్తి మన దురదృష్టశాతం ముఖ్యమంత్రి అయినారు. మరి ఇవన్నిటిని కూడా అధిగమించాలంటే మన మల్లారెడ్డి సార్ గారు ఖచ్చితంగా మేడ్చల్ నియోజకవర్గంలో సార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇంకొకరు రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సార్ ఇంతకుముందు ఏదైతే మేము మెజారిటీ ఇచ్చినామో దానికంటే ఎక్కువ మెజారిటీ ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టు మా వాళ్ళు సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది జనాల మీద. ఓపెన్ చేయంగానే ఫస్ట్ నోటిఫికేషన్స్లోనే తెలిసిపోతుంది ఏంటి అన్నది. అదొక్కసారి దానికి ఇది కాకుండా మన వాళ్ళు కూడా ఎన్నో మాటలు ఎన్నో అబద్ధాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి కార్యకర్తలు మీకు చేతులెత్తి మొక్కుతున్నా ప్రతి ఒక్క విషయాన్ని మీరు స్పందించాలా. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం మీరు చూసిర్రు చేతలు ఏదైతే మన కేటీఆర్ గారు చెప్పిర్రో మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నది దానికి నిదర్శనమే. మనం ఎన్నో పనులు చేసుకున్నాం, ఒక సెక్రటేరియట్ కానీ భద్రాద్రి కానీ ఇట్లా ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాం. మన కళ్ళ ముందే మనం ఏం చేసినాం అన్నది ఉన్నది. మరి జనాల్లోకి వెళ్ళి అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత కూడా కార్యకర్తల మీద ఉంది. మరి ఈ విజయానికి కారకులైన కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నాగారం చైర్మన్ చంద్రారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కీసర మండల స్థాయి సమావేశానికి సభా అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రణీత గారికి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారికి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్ గారికి, అదేవిధంగా దయాకర్ రెడ్డి అనే గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఉద్యమకారులకు, అదేవిధంగా మీడియా పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఇంతకుముందు వక్తలు చాలామంది మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చాలా చెప్పారు, చాలా సంతోషం. మనము ఆడికైనా సరే
మనము గతంలో 87,000 మెజార్టీ ఇచ్చిన మల్లన్నకు ఈసారి 34,000 ఇచ్చినాం. కానీ ఎందుకు అంటే కూడా చెప్పొచ్చు, గతంలో కేటీఆర్ కూడా 80,000-90,000 వచ్చినాయి మన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, కానీ మనకు 34,000 వచ్చినాయి. సార్ గారు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడప్పుడు మాకు చాలా ఓళ్ళు చేయలే వీళ్ళు చేయలే అని కాదు, అందరూ చేశారు. కానీ ప్రభుత్వం మీదే యాంటీ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటే తప్పకుండా యాంటీ ఉంటుంది సార్. దయచేసి మీరు అందరూ పెద్దలు గ్రహించాలని తెలియజేస్తాను. అదేవిధంగా సార్ చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక గజ్వేల్లో ఓ సిరిసిల్లనో లేకపోతే ఓ సిద్దిపేట 3 కాన్స్టిట్యున్సీలకి వేల కోట్లు తీసుకుపోయి మిగతా కాన్స్టిట్యున్సీలు అందరికీ ఇవ్వలేదు సార్. అది కూడా కొద్దిగా చిన్న తప్పులు సార్. ఎందుకంటే సరే పెద్ద మనుషులు అనుకుంటున్నప్పుడు వాళ్ళు 50 కోట్లు తీసుకున్నా మిగతా కాన్స్టిట్యున్సీలకు 40 కోట్లు 30 కోట్లు ఇచ్చినట్లయితే ప్రతి ఎమ్మెల్యే గెలుస్తుండే సార్. నా ఉద్దేశం అయితే అది. మేము గతంలో కాకపోతే మేము కూడా సీనియర్లమే సార్, మేము కూడా పనిచేసే వాళ్ళం, తెలుగుదేశంలో పనిచేసే వ్యక్తులం కనుక మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక ఆపోజిట్ ప్రభుత్వం మాట్లాడినట్టయితే మనం ఒకటే, మనం అందరం కూడా నాయకులం కానీ లీడర్లు కానీ ఎలక్టెడ్ పర్సన్లు అందరూ కూడా ఒకటే చేయాలి. అయ్యా ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఒకటే ఏం చెప్పింది, 9 తారీఖు నాడు సోనియమ్మ కరెంటు బిల్ కడుతుంది, ఎవరు కట్టొద్దని చెప్పింది. దాని మీద ఒత్తిడి తీసుకురావాలా. అది 100 రోజులు కాదు, అది 9 తారీఖు డిసెంబర్ 9 అని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు బంధు కూడా అన్నాడు, నేను ఆయన అయ్యా తీసుకోకుని 15,000 ఇస్తున్న 9 తారీఖు అని చెప్పిండు. ఇప్పటి వరకు గతి లేదు అతి లేదు. 2 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా అంతా సున్నా పెట్టిండు. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో చెప్పిండు. ఈ 9 తారీఖు చెప్పిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. కళ్యాణ్ లక్ష్మి అన్నాడు, తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు, మరి ఇంకా అది కూడా లేదు. ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. దయచేసి ఎప్పటికప్పుడు అందరూ కూడా సైనికుల్లాగా ఈ ప్రభుత్వంను ఎండగట్టే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. లేని ఎడల మనకు చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరికి వచ్చినా సరే తప్పకుండా సైనికుల్లాగా మనం అందరూ కష్టపడి అందరం కూడా మొన్న 7 కాన్స్టిట్యున్సీల 3,53,000 మెజార్టీ ఉంది. కనీసం దాన్ని తగ్గకుండా చూసుకొని మనం ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మనపై అందరిపై ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలతో ముగిస్తాం. మన మాజీ గ్రంథాలయ చైర్మన్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఆయన తర్వాత నేనే మాట్లాడుతున్నా. సభకు నమస్కారం. చాలా సంతోషం. కీసర ఉమ్మడి మండలం మీటింగ్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యులు నరేంద్ర రెడ్డి గారికి, మరి వేదిక మీద కూర్చున్న చైర్మన్లకు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కౌన్సిల్ సభ్యులకు సర్పంచ్లకు ఎంపీపీలు జడ్పీటీసీలకు అందరికీ కూడా పేరు పై నమస్కారం. వేదిక మీద అందరూ కూడా నమస్కారాలు. వాస్తవాలు నిజం మాట్లాడుకోవాలి. ఏదేమైనా సరే మల్లారెడ్డి గారు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి ఈ 10 మున్సిపాలిటీలని మరి ఈ గ్రామ పంచాయతీలని ఏ విధంగా కాపాడుకోవడం మీ అందరూ తెలుసు. ఏ విధంగా అంటే ఈ మొత్తంలో కూడా ఇండియాలో ఏ రాష్ట్రానికి రాని అవార్డులు మన కార్పొరేషన్లకు మున్సిపాల్లకు సర్పంచ్లకు వచ్చినాయి, ఎంపీపీలకు వచ్చినాయి. ఎవరికి రాలే, ఎవరు చేయలే, అంత అభివృద్ధి ఎవరితో శాతం కాలే. చేసింది ఒకటి తెలంగాణ రాష్ట్రం, అది మల్లారెడ్డి గారు చేశారు. అసంటోళ్ళని ఇవాళ ఏ విధంగా చిత్రకిస్తారంటే శాతంగానుల కింద చేయనోళ్ళ కింద జమగట్టి వాళ్ళ మీద లేనిపోని అబండాలు లేపి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. నేను ఇదే కీసర్ల 1,10,00,000తోటి గ్రంథాలయం ఏర్పాటు చేస్తే మరి ఈయన తమ్ముడు అంతకుముందు అందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడి ఆ ఒక జాగా నేను తీసుకొని గ్రంథాలయం శాసనం చేస్తే ప్రభుత్వం మారంగానే కాంగ్రెస్ రాగానే లేదు డోర్ పెట్టొద్దు షటర్ ఎక్కియాలని చెప్పని సుమారు 15 రోజులు పని ఆపించిండు ఆయన. తర్వాత మా ఎంపీటీసీకి ఫోన్ చేసి, అయ్యా ఇది పరిస్థితి కాదు, ఈ గ్రంథాలయం ఏ పార్టీకి సంబంధం లేదు, ఇది చదువుకున్న వ్యక్తులకు మనం చెప్పి సంజాయిస్తే
పోయి తమ్మునికి ఏం చెప్పినో తెలియదు కానీ పని మాత్రం స్టార్ట్ అయింది. ఇనాగ్రేషన్ ఇంకొక నెల లోపల